తెలంగాణ రాష్ట్ర రీటైలర్ చికెన్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం జరిగింది. పౌల్ట్రీ కంపెనీలు రిటైలర్లకు సరైన లాభాలు మార్జిన్ ఇవ్వకుండా ఆర్థికంగా వేధిస్తున్నాయని, దీనివల్ల వ్యాపారులు నష్టాల ఊపిలో కూరుకుపోతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు మద్దతు తెలిపిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రిటైలర్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నెరవేర్చాలి. మా డిమాండ్లు వెంటనే దిగి రావాలి. పరిష్కరించాలి మా న్యాయమైన డిమాండ్లు. నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదే విధంగా ఏదో ఈ ఒక్కరోజు చేసిపోతారని అనుకోకండి. మీ ఆలోచనలు కూడా మార్పు 100% రావాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కిందనే పోతుంది. డిస్టిక్లలో పోతుంది, మండల స్థాయిలో పోతుంది, గ్రామ స్థాయిలో కూడా పోతుంది. వారంకి ఒక రోజు అయినా సరే మేము ఈయనే కూర్చోడానికి కూడా మాకు కంటిన్యూషన్ గా పర్మిషన్లు రాకున్నా కానీ నెలలో 2 సార్లు వారంకి ఒకసారి అయినా సరే మా ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉంటుంది. మీ వైఖరి మారేదాకా మాత్రం మా కార్యాచరణ ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు మీకు మార్జిన్ ఎంత పెరగాలని ఎంత డిమాండ్ చేస్తారు? వాళ్ళు 26 రూపాయల నుంచి వెళ్ళి 10 రూపాయలు కట్ చేసి 14 రూపాయలు వస్తుంటే ఒక వర్కర్కి వచ్చేసి ఒక షాపులో 600-700 రూపాయలు ఉంది. 2 వర్కర్లకి 1500-1400 పోతే ఒక జాలి పేరు మీద వచ్చేసి 700 రూపాయలు మీద రోజు 2 జాలీలు అమ్మితే ఆ పైసలన్నీ అక్కడే పోతుంది. ఈ రోజు 1వ తారీఖు అయినా సరే పోయిన నెలల అప్పులే బూడలేదు. ఇంకా పోయిన నెలల అప్పులు, బిజినెస్ చేసిన అప్పులే ఇంకా మాకు బూడలేదు. అంటే ఎవరు చేసిన పని ఇది? మీ టర్న్ ఓవర్లేమో సంవత్సరానికి 100 కోట్లు పెరుగుకుంటూ పోతాయి. మీరు బాగానే ఉంటారు. మీరు వరల్డ్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ టెక్నాలజీ పెరుగుతున్నా కానీ అక్కడ పోయి నేర్చుకొని వస్తారు. ఏమంటారంటే ఒకటి అడిగేటోడు లేకపోతే దండించేటోడే, అది వాళ్ళకు సామెత అనేది ఉంటుంది. దాని విధంగా మా బాధలు మేము చెప్పుకోలేదు కాబట్టి ఇన్ని రోజులు మీరు చేసిందల్లా మేము చూడాల్సి వచ్చింది. ఈ రోజు రోడ్ ఎక్కినాము. దీనికి 100% మీకు ఇది మా సమస్యను తెలియజేస్తున్నాము. మీరు మీ అభిప్రాయాలు, నిర్ణయాలు మార్చుకోవాలని చెప్పి మా ఒక ఆశ ఉన్నది. రాకపోతే మాత్రం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మీదనే గవర్నమెంట్ స్పందించే వరకు కూడా మా కొనసాగుతుంది. ఇది మా బాధలు వినడానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. మా బాధని మీ రూపంలో గవర్నమెంట్కు వినిపించాలని మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ నుంచి కోరడం జరుగుతుంది. మా మార్జిన్ మాకు వెంటనే గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏదైతే బడా కంపెనీలు ఉన్నాయో, ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాటిని కొంచెం అదుపులో పెట్టి మాకు మార్జిన్ వచ్చే విధంగా గవర్నమెంట్ సహకరించాలని గవర్నమెంట్ను వేడుకుంటూ, మాకు గత 20 సంవత్సరాల నుంచి మార్జిన్ ఈ రోజు వరకు కూడా 26 రూపాయల కిలో ఉండే సార్ మాకు మార్జిన్. మేము క్లియర్ కట్గా ఓపెన్గా చెప్పదలుచుకున్నాం సార్. నిన్న మొన్నటి కూడా మేము రోడ్ల మీదకి రావాలి చేయాలనే మాకు ఇంటెన్షన్ లేకుండే. ఇప్పుడు ఏదైతే వెన్కప్ కంపెనీ పేపర్ రేట్ ఇస్తుందో మాకు రేటు డిసైడ్ చేసి వాళ్ళకు ఒక రేటు డిసైడ్ చేస్తారు. మాకు ఈ రేటు మీకు వస్తుంది, మీరు ఈ రేటు ఇవ్వాలని వాళ్ళే పేపర్లో రేటు డిసైడ్ చేస్తుంది. వాళ్ళని పోయి మేము మాకు రేటు వర్కౌట్ అవుతలేదు సార్. మాకు సడన్గా ఈ మధ్యకాలంలో 6 నెలల్లో 10 రూపాయలు తగ్గించారు. 16 రూపాయలకు ఇప్పుడు మార్జిన్ తెచ్చారు. దీన్ని మేము మీకు ఆమోగ్యమైన రేటు తీసుకురావాలి, మా ఖర్చులు ఇట్లా చూసి అని చెప్పి వేడుకుంటే వాళ్ళు ఆలోచన నిర్ణయంగా మేము ఆలోచిస్తున్నామని చెప్పి కొంచెం టైంపాస్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన దానికి మేము తృప్తి పడక మాకు మార్జిన్ ఇయ్యక ఇప్పటికీ మాకు చాలా మటుకు చిన్న రీటైల్ షాపులు మూతలు పడ్డాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని 1 తారీఖు బంద్కు పిలిపించడం జరిగింది తెలంగాణ స్టేట్ వైజ్గా. ఇక్కడ వచ్చిన పబ్లికే కాదు సార్, ఎక్కడక్కడ అన్ని ఏరియాలలో కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే ఉన్నారు. అవి కూడా మీ దృష్టిలో ఉన్నాయి, మీకు కూడా తెలుసు. ఇంకో విషయం ఏమంటే సార్, ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఎప్పుడన్నా రేటు తగ్గాలన్నా పెంచాలన్నా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కాబట్టి రాత్రి 12 గంటలకు కూడా మీటింగ్లు పెట్టుకొని ఎక్కువ తక్కువ చేసిన రోజులు ఉన్నాయి సార్.
మేము ఇంతమంది రోడ్ల మీద తిరుగుతుంటే ఇంతమంది రోడ్ల మీద పడ్డాక కూడా ఆ కంపెనీలకు చెందడం లేకుండా అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారులే, మనం ఇస్తే రేట్ ఇస్తే బతికేటోళ్ళు అనే చిన్న చూపుతోని మనల్ని తొక్కే విధంగా మార్కెట్లో చిన్న రిటైల్ వ్యవస్థ అనేది లేకుండా చేద్దామనే ఆలోచనతోని ఈ కంపెనీలు 28 కంపెనీలు ఏకమై మా మీద చిన్న పానం మీద ఏకతాటిగా దాడి చేస్తున్నాయి. దీన్ని గవర్నమెంట్ వెంబడే కంట్రోల్ చేసి వీళ్ళని అదుపులో చేసి వీళ్ళకు సబ్సిడీలు బంద్ చేయాలి సార్. ఫస్ట్ వీళ్ళకే మార్జిన్లు, వీళ్ళకే లాభాలు, వాళ్ళకు లాభాలు మాకు నష్టాలు, వాళ్ళకి సబ్సిడీలు బంద్ చేసి మాలాంటి చిన్న రిటైల్ సంస్థలకు ఏదో రూపంలో సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటూ మా ఈ తెలంగాణ బంధు ఈ చికెన్ షాప్ రాష్ట్ర అసోసియేషన్ బంధుని మా మార్జిన్ ఇచ్చే వరకు నిరవధిక బంధుగా ప్రకటిస్తున్నాం. ఈ రోజు ఈవినింగ్ తర్వాత కూడా అన్ని డిస్ట్రిక్ట్ వైజ్లుగా మా కూర్చొని డిస్కషన్ చేసి మా కార్యాచరణని సాయంత్రం లోపు ప్రకటిస్తాం సార్. థ్యాంక్ యూ.